సువార్త 21వ అధ్యాయంలో నుండి 1 నుంచి 10 వచనాలు మన మధ్యలో ఉన్న ప్రసాదరావు గారు చదివినిపిస్తారు. మత్తయి సువార్త 21వ అధ్యాయము 1 నుంచి 10 వచనములు. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్టు కొండ దగ్గర ఉన్న యేసు వెళ్ళగానే కట్టబడిన ఒక గాడిదను దానితో ఉన్న ఒక గాడిద పిల్లి మీకు కనపడను. వాటిని విప్పి నా యొద్దకు తోలుకుని రండి. ఎవడనను మీతో ఏమైనాను అనిన ఎడల అవి ప్రభువులకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలి పెట్టుమని చెప్పి వారిని పంపెను. తొలగత వలన చెప్పబడినది నెరవేరినట్లు ఇట్లు జరిగేను. ఇదేమనగా, ఇదిగో రాజు సాత్వికుడనై గాడిదను భారవాహక పశువు పిల్లనైన యొక్క గాడిదను ఎక్కి నీ ఎదుకు వచ్చున్నాడని సియోను కుమారుతో చెప్పడి అన్నది. శిష్యులు వెళ్ళి యేసు తమ ఆజ్ఞాపించిన ప్రకారం చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకుని వచ్చి వాటి మీద తన బట్టలను వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జనసమూహము అనేకులు తమ బట్టలను దారి పొడుగున పరిచి, కొందరు చెట్టు కొమ్మలు నరికి దారి పొడుగున పరిచిరి. జనసమూహంలో ఆయనకు ముందు వెలువడుతున్న వారందరూ వెనుకబడిన వారును దావీదు కుమారునికి చేయము, ప్రభు పేరిట వచ్చేవాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండేది. ఆయన యెరూషలేములకు వచ్చి పట్టణమంతయు ఈయన ఎవరు అని కలవపడింది. వాక్యమంత పడింది. మరి ఈ యొక్క ఆదివారమును ఎందుకు ప్రత్యేకముగా ఇట్టి రీతిగా జరుపుకుంటున్నారు? ఇందులో దాగి ఉన్నటువంటి నిగూఢ మర్మాలు ఏమిటి అనే విషయాలను మనము పరిశీలన చేయాలి. ప్రియులారా, గమనించినట్లయితే చదివిన వాక్య భాగములో నుండి మనము ఈ మత్తయి సువార్త 21వ అధ్యాయంలో కానీ, మార్కు సువార్త 11వ అధ్యాయంలో కానీ, లూకా సువార్త 19వ అధ్యాయంలో కానీ ఈ యొక్క అంశము రాయబడి ఉన్నది. ఏమిటి అని మనము పరిశీలించినప్పుడు, దేవుడు యేసుక్రీస్తు ప్రభువు పుట్టక ముందు రాయబడినటువంటి ఆ యొక్క ప్రవచనము నెరవేర్పు ఈ రోజు జరిగినది. జకరియా గ్రంథంలో 9వ అధ్యాయంలో 9వ వచనములో ఒక మాట యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టక మునిపే రాయబడి ఉన్నది. ఏమని అనంటే, నీ రాజు సియోను నివాసులారా ఉల్లాసముగా ఉండు. చూడండి, నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఇది ఈ ప్రవచనము నెరవేర్పు కొరకు యేసుక్రీస్తు ప్రభు వారు ఈ రోజు అంటే మట్టల ఆదివారం నాడు ఎక్కడికి వస్తున్నారు రాయబడి ఉన్నది? యెరూషలేమునకు వస్తున్నారు. ప్రియులారా, గమనించండి. అంటే ఆయన యెరికో నుండి బయలుదేరి యెరూషలేమునకు వస్తూ ఉన్నాడు. యెరూషలేమునకు ఎందుకు వస్తున్నాడు? ప్రియులారా, ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. యెరూషలేమునకు ఎందుకు వస్తున్నాడు? ఇది యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క చివరి ప్రయాణం, తన జీవితంలో చేసే ఆఖరి ప్రయాణము. ఎక్కడ చేస్తున్నాడు అంటే యెరూషలేముకి వస్తూ ఉన్నాడు. యెరూషలేమునకు సమీపించినప్పుడు ఆయన తన శిష్యులలో 2 పిలిచి ఏమని చెప్పాడు అని మనం గమనిస్తే, ఎక్కడ చూడండి, తర్వాత యెరూషలేమునకు సమీపించి, అంటే యెరూషలేమునకు వెళ్ళలేదు, ఇంకా సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బెత్ఫగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో 2 చూచి, మీరు ఆ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడు,
అక్కడ ఏమిటండి? అక్కడ కట్టబడి ఉన్న ఒక, చూడండి ప్రియులారా, ఏమిటంట? కట్టబడి ఉన్న ఒక గాడిద. ఆ గాడిద పక్కన ఎవరున్నారు? దాని పిల్ల ఉన్నారు. ఇప్పుడు గాడిద పిల్లను తెమ్మన్నాడా? కట్టేసినటువంటి గాడిదని విప్పు తీసుకురామన్నాడు. ముందు ఏం చెప్పాడు? కట్టబడి ఉన్న గాడిదను రండి అంటున్నాడు. అదే మార్కు సువార్త 11వ అధ్యాయంలో మనము గమనించినప్పుడు గాడిదను కట్లు విప్పి నా దగ్గరకు తీసుకురండి అని అంటాడు. వారు యెరూషలేమునకు సమీపించి ఒలీవ కొండ దగ్గరున్న బెత్షెగే బేతనియ అను గ్రామములకు వచ్చినప్పుడు శిష్యులలో ఇద్దరిని ఆయన చూచి, ఎదుటిగా ఉన్న గ్రామానికి వెళ్ళండి, అక్కడ మీరు ప్రవేశించగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పుల్ల కనబడును, దానిని ఏ మనుష్యుడు ఎప్పుడు కూర్చుండలేదు. ఇప్పుడు ఏం చేయాలి? గాడిదని ఏం చేయాలి? గాడిదని విప్పి దానిని తోలుకొని రండి అంటున్నాడు. ప్రియులారా గమనించండి, మరి ఇదేమిటి? కట్టబడి ఉన్న గాడిద అంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన శ్రమలు అనుభవించటానికి ముందుగా ఆయన సిద్ధపడి ఈ యొక్క యెరూషలేమునకు వెళ్ళటానికి ఆయన సిద్ధపడి ఉన్నాడు. ఈ సిద్ధపడినప్పుడు ఈ యెరూషలేముకి వెళ్ళేటప్పుడు అక్కడ ఏమి రాయబడి ఉన్నది అని మనము గమనించినప్పుడు, నన్ను ఆ యెరూషలేములో సిలువేయటానికి, శ్రమలు పాలు చేయటానికి నన్ను అక్కడ సిద్ధము చేస్తారు గనక నేను అక్కడకు వెళ్ళవలసిన వాడను అని ఆయనే మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, ప్రియమైన సంగమా, ప్రియమైన విశ్వాసులారా, మనము ఆలోచిస్తే అక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు ఆ యెరూషలేములోనికి వచ్చినప్పుడు అక్కడ గాడిదను విప్పి ఇక్కడకు తీసుకొని వచ్చినప్పుడు అక్కడ జరిగినటువంటి సంఘర్షణ లేదా సంఘటన లేదా విషయాన్ని మనము ఈరోజు పరిశీలన చేయాలి. చూడండి ప్రియులరా, లూకా సువార్తలో 11వ అధ్యాయంలో 19వ అధ్యాయంలో 24వ వచనం 29వ వచనంలో రాయబడి ఉన్నది. ఒలీవల కొండ దగ్గరకు వచ్చిన తర్వాత ఆయన మాట చెప్పాడట. ఏమిటి? ఎదర 2 జంట గ్రామాలు ఉన్నవి, అక్కడికి వెళ్ళి కట్టబడిన గాడిదను విప్పి తీసుకురాయండి. మేసే గాడిదను తీసుకురావచ్చు కదా, కానీ ఆ కట్టబడిన గాడిద మీద ఇంతవరకు ఎవరు కూర్చోలేదు కాబట్టి అది పవిత్రముగా ఉన్నది గనక ఆ గాడిదను విప్పి తీసుకుని రండి అని అంటున్నాడు. మరి ఈ గాడిద ఎందుకు దేవునికి అవసరమైనది? ప్రియులరా చూడండి, యేసుక్రీస్తు ప్రభువు వారికి కావాలంటే గుర్రాన్ని ఎక్కొచ్చు కదా, గుర్రాన్ని ఎక్కొచ్చా? మరి గాడిదని ఎందుకు కోరుకున్నాడు? ప్రియులరా పరిశీలించండి, గాడిద శాంతికి చిహ్నముగా ఉన్నది, గుర్రము యుద్ధానికి సిద్ధముగా ఉన్నది. రాజులు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఈ యొక్క గుర్రాల మీద వెళ్ళేవారు. ఎందుకు? యుద్ధము చేసి చంపటము, చావటము. అదే శాంతి అనుకోండి, సామరస్యాన్ని నెలకొల్పటానికి, సయోధ్యను కుదర్చటానికి ఈ గాడిద సాదృశ్యముగా ఉన్నది. ఈ గాడిద మన మనుష్యులకు సాదృశ్యంగా ఉన్నది. కాబట్టి ఇప్పుడు కట్టబడిన గాడిదను ఆయన విప్పి తీసుకురమ్మన్నాడు. అంటే ఈ మనుష్యులు పాపం అనే కట్లతో కట్టబడి ఉన్నారు, వ్యాధులు అనేటువంటి వాటితో కట్టబడి ఉన్నారు, పాపముతో కట్టబడి ఉన్నారు, రోగాలతో కట్టబడి ఉన్నారు.
అప్పులతో కట్టబడి ఉన్నారు, సమస్యలతో కట్టబడి ఉన్నారు. కాబట్టి ఇప్పుడు వారి కట్లు ఇప్పటానికి ఆయన యెరూషలేమునకు వచ్చాడు. ప్రజల యొక్క కట్లు ఇప్పడానికి గొర్రె యొక్క గాడిద, కట్టిన గాడిదను విప్పమని చెప్తూ ఉన్నాడు ప్రియుల. మరి ఈ గాడిద స్థితి ఏమిటి? ఏ స్థితిలో ఉంది గాడిద? చెప్పండి, ఏ స్థితిలో ఉంది? కట్టబడిన స్థితిలో ఉంది. కట్టినటువంటి గాడిద తిరగటానికి అవకాశం ఉన్నదా? మేత తినడానికి వెళ్ళడానికి అవకాశం ఉన్నదా? స్వేచ్ఛ లేదు, గాడిదకు కట్టేస్తుంది. చూడండి, మనం పెంచుకునే కుక్కలు కానీ కొన్ని ప్రాంతాల్లో పిల్లులను కూడా పెంచుతూ ఉంటారు. ఇవన్నీ కట్టేస్తున్నాయి అనుకోండి, అవి ఏం చేస్తుంటాయి? ఏడుస్తుంటాయి. నన్ను వదలండి, నేను బయటకు వస్తాను, మీ దగ్గరికి వస్తాను, నేను బయటకు వెళ్తాను అని ఏడుస్తూ ఉంటాయి. వాటి భాషలో అవి అడుగుతున్నాయి. ఎందుకనంటే అవి కట్టబడి ఉన్నవి, స్వేచ్ఛ లేదు కానీ. ఇప్పుడు ఇక్కడ స్వేచ్ఛ లేకుండా కట్టబడిన స్థితి. ఏమని రాయబడింది? 1వ వచనంలో అక్కడ కట్టబడిన గాడిద. అంటే గాడిద ఏ స్థితిలో ఉందంటే కట్టేసిన స్థితిలో ఉన్నది. యోబు గ్రంథం 39:5 చదివినట్లయితే అక్కడ స్వేచ్ఛ లేదు అని రాయబడి ఉంటుంది. అంటే స్వేచ్ఛ లేకుండా కట్టబడి ఉన్న గాడిదను దేవుడు విప్పించడానికి వచ్చిండు, ఇప్పడానికి వచ్చాడు. ఆయన ఇప్పకుండా శిష్యులను వెళ్ళి ఇప్పి తీసుకురమ్మన్నాడు. అంటే దాని కట్లు పెంచమన్నాడు, దాని తాడు మరి ముడిని విప్పమన్నాడు, ఇప్పి ఆయన దగ్గరకు తీసుకురమ్మన్నాడు. ప్రియులరా, ఆలోచించండి, ఈ గాడిద అంతా విలువలేనిది. ఈ గాడిదకి విలువ లేదని. ఎందుకు విలువ లేదు? ఉదాహరణకి మన పిల్లలు ఏదైనా తప్పు చేసినప్పుడు, లేదైనా పెద్దవారైనా తప్పు చేసినప్పుడు కోపంతో ఏమంటా? ఒరే గాడిద అంటాం. అంటే దాని అర్థం ఏంటి? విలువ లేదు కనుక గాడిదతో పోల్చి తిడుతున్నాం. మరి అలాంటి విలువ లేని గాడిద. నిర్గమకాండం 33:31 ఆ మాట చెప్పబడుతుంది, విలువ లేని గాడిద అని. ప్రియులను ఆలోచించండి, విలువలేని గాడిద, కట్టబడిన గాడిద, నోరు లేని గాడిద దేవునికి కావాల్సి వచ్చింది. ప్రియులరా, గమనించండి, మనము కూడా విలువలేని వారిగా ఉన్నాము గనక, అవమానాలు పొందుతున్నాము గనక, పాపములో కట్టబడి ఉన్నాము గనక, రోదనలో పడి ఉన్నాము గనక మనము ఆయనకు కావాల్సి వచ్చింది. ప్రియులరా, పరిశీలన చేసి, కాబట్టి విలువలేని గాడిదను దేవుడు కోరుకున్నాడు. అందుకంటాడు మార్కు సువార్త 11:3 ఈ గాడిద ఎవరైనా మీరు ఇప్పుతున్నప్పుడు అడిగారనుకోండి, ఏమిటయ్యా అక్కడ 2 మనుషులు వచ్చారు, ఏంటయ్యా మీరు చేస్తున్నారు, ఏం పని చేస్తున్నారు, మీరు గాడిద నిప్పుతున్నారండి అని అంటారు. అప్పుడు వాళ్ళంటారు, ఎవరైనాను మీరెందుకు ఇలాగూ చేస్తున్నారు, మిమ్మల్ని అడిగిన ఎడల అది ప్రభువునకు కావలసినవి. ఎవరు కావాలి ప్రభుకి? గాడిద కావాలి, గుర్రము కావాలి, గాడిద కావాలి. ఎందుకు గాడిద కావాలి? గాడిద ఏ స్థితిలో ఉంది? కట్టబడిన స్థితిలో ఉన్నది, నోరు లేని స్థితిలో ఉన్నది. మరి విలువ లేని గాడిద దేవునికి కావలసి వచ్చినది అని దేవుడు స్వయంగా చెప్తున్నారు. ఎవరైనా ఎందుకు చెప్తున్నారు, ఎందుకు తీసుకెళ్తున్నారు, ఎందుకు తోలుకెళ్తున్నారు అంటే ఇది ప్రభువుకు కావలసిన గాడిద. ప్రియురాల, సహోదరుడా, సహోదరి, విలువలేని గాడిదిగా నీ ఉన్నావు గనక దేవుడు నిన్ను కావాలని కోరుకుంటున్నాడు. నీవు పాపపు బంధకాల్లో కట్టబడి ఉన్నావు గనక పాపపు బంధకాలను విప్పి ఆయన దగ్గర రావాలని ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు ఈ యొక్క మట్టలాది వారంలో మనకి మొట్టమొదటిగా కనపడేది గాడిద. ఆ గాడిద నువ్వే, ఆ గాడిద నేనే, ఆ గాడిద మనమే. ఎందుకో తెలుసా?
ఇప్పుడు మనము పాపాలలో కట్టబడి ఉన్నాం. కాబట్టి ఇప్పుడు యెరూషలేమునకు, ఆ యెరూషలేము ప్రజల యొక్క పాపములను విప్పటానికి, ఆ కట్లు విప్పటానికి యెరూషలేముకు వచ్చినటువంటి దేవుడు ఇప్పుడు నీ హృదయంలోనికి మట్ల ద్వారం రాబోతున్నాడు. మరి మట్ల ద్వారము జరుపుకోవాలా, జరుపుకోక్కర్లేదని చాలా మందికి సందిగ్ధం ఉంటుంది. అయ్యా, మట్ల ద్వారం బైబిల్లో ఎక్కడుందండి? నిజమే, మట్టలు ఆదివారం అని ఎక్కడా లేదు. కానీ ఇక్కడ ఏం రాయబడింది? మనము క్రింది భాగంలో చదివినప్పుడు శిష్యులు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వెయ్యగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జన సమూహములను అనేకులు తమ బట్టలు దారి పొడవునా పరిచిరి, కొందరు చుట్టు కొమ్మలు నరికి దారి పొడవునా పరిచిరి. ఇప్పుడు కొమ్మలు నరికి పరిచారా లేదా? ప్రియులారా, ఆలోచించండి. అది బైబిల్లో ఉన్నది కనుక దానిని మనము జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాం. ఏం పరిచారు? మట్టలు పరిచారు. ఏ మట్టలు పరిచారు అంటే ఆయా ప్రదేశాల్లో ఆయా అనుకూలతను బట్టి ఇప్పుడు మన ఖర్జూర మట్టలు దొరకండి. మనం ఏం చేసాం? ఇప్పుడు వాటిని పోలికగా ఉన్న ఈత మట్టలను తీసుకొచ్చి డెకరేషన్ చేశాం. లేదా దానికి పోలికగా ఉన్న కొబ్బరి మట్టలు కొందరు చేస్తున్నారు. దాని పోలికగా ఉన్న మరి అక్కడ పాప్ స్టైల్ మొక్కలు అని ఉంటాయి, వాటిని తీసుకొచ్చి కొందరు వేస్తున్నారు. ఇట్లాగూ ఈ యొక్క మట్టల ఆదివారం అంటే ఈస్టర్కి ముందు ఆదివారము మట్టల ఆదివారం. ఈ మట్టల ఆదివారం నుంచి ఈస్టర్ ఆదివారం వరకు కూడా పరిశుద్ధమైన రోజులుగా పరిగణిస్తూ ఉన్నారు. ప్రియులారా, గమనించండి. మరి ఈ రోజుని మనము జరుపుకోవాలా, అవసరం లేదా? అంటే కొందరు ఇది ఆచారం అండి అని అంటారు. అంటే ఇది ఆచారం, ఇది జరిగిందా జరగలేదు ఇక్కడ, ఆ విషయాలు మనం పరిగణలోకి తీసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభులు వారు గుడ్ ఫ్రైడే రోజున చనిపోయారా, చనిపోలేదా? కొంతమంది గుడ్ ఫ్రైడేని ఎందుకు చెప్పుకోవాలి? ఆయన చనిపోయింది అని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మాట్లాడిన మాటలు ఏడు జ్ఞాపకం చేసుకోవాలంటే నీ జీవితానికి, నీ బ్రతుకుకి అది అవసరం కనుక వాటిని జ్ఞాపకం చేసుకోవాలి. కొందరు అవి మాకు అవసరం లేదు అంటారు. ఇవన్నీ ఎవడు పడతాడు, ఎవడు చేస్తాడు? 7 మాటలు 7గురు ప్రిపేర్ చేయాలి, 7గురితో ప్రార్థన చేయించాలి, ఇవన్నీ మాకు అవసరమా? శుక్రవారం మాకు వేరే పనులు ఉంటాయి కదా, ఆదివారం ప్రార్థన చేసుకుంటాం కదా. ఇలా కొంతమంది ఆలోచిస్తుంటారు. వాటిని మనం పరిగణలోకి తీసుకునే అవసరం లేదు. కానీ లేఖన భాగంలో ఉన్నటువంటి అంశాలను బట్టి ఈరోజు యేసుక్రీస్తు ప్రభులు వారు యెరూషలేమునకు ప్రవేశించిన రోజు మట్టల ఆదివారము. ఈ మట్టల ఆదివారం నాడున ఆయన గాడిదను ఆయన కోరుకున్నాడు. ఆ గాడిద మీద ఆయన ఎక్కి యెరూషలేములో ప్రవేశించాడు. యెరూషలేములో ప్రవేశించగానే ఈయనెవరు? ఎవరైనా ఏంటి గాడిద మీద ఎక్కారు, వినియోగిస్తున్నారు, బట్టలు పరిచారు, మట్టలు పరిచారు. ఇంకేమంటున్నారంట అక్కడ? దావీదు కుమారునికి జయము, ప్రభు పేరిట వచ్చి వాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము. ఆయనకు ముందు నడిచేవారు, ఆయనకు వెనక నడిచేవారు కూడా దేవునికి స్తోత్రం, ఏ కన్నా అంటూ ఉన్నారు. ప్రియులారా, గమనించండి. ఇది వినినటువంటి వారు పట్టణమంతా, యెరూషలేము పట్టణమంతా గలిబిలైపోయింది. చూడండి, అక్కడ మరి 10వ వచనంలో మనం చదివినప్పుడు అక్కడ ఆ మాట మనకు కనపడుతుంది. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయనెవరు? ఇప్పుడు పోలీస్ సైరన్ వేసుకుంటూ మేళ తాళాలతో అటువైపు 100 కారులు, ఇటువైపు 100 కారులు మన గ్రామం వెంబడి వెళుతున్నాయి అనుకోండి, మనం ఏం ఆలోచిస్తాం చెప్పండి? ఎవరైనా ఇన్ని కార్లు వెళ్తున్నాయి, పోలీస్ సైరన్ ఉన్నది, ఈయనెవరైనా అని మనము కూడా ఆలోచిస్తాం. అలాగే ఇక్కడ శాస్త్రులు, పరిసయ్యులు అందరూ కూడా ఎవరైనా ఏంటి ఇంత అడావుడిగున్నది అని కలవరపడుతూ ఉన్నారట.
అక్కడ చాలా స్పష్టంగా రాయబడి ఉన్నది. అంతేకాదు ప్రియులారా, అక్కడ క్రింది భాగాలు మనం చూసినప్పుడు 16వ వచనంలో ఈయన రాకను చూసి నా రాజు నా పట్టణంలోనికి వచ్చాడు, నా పాపాల కట్లు విప్పడానికి వచ్చాడు, నా శాపాల కట్లు విప్పడానికి వచ్చాడు అని పిల్లలు పెద్దలు అందరూ కూడా దేవునికి స్తోత్రం చెప్తూ కేకలేస్తున్నారట. కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను దావీదు కుమారునికి జయము అని దేవాలయంలో కేకలు వేయించున్న చిన్న పిల్లలను చూసి కోపం వచ్చిందంటే వాళ్ళకు. ఏమండి, దేవుడు వచ్చాడని, నా రాజు వచ్చాడని, మా పాపాల కట్లు ఇప్పడానికి వచ్చాడని పిల్లలు పెద్దలు సంతోషంతో కేకలేసి స్తోత్రం చెబుతుంటే వాళ్ళకు బాధ ఏమిటండి? ఈ లోకంలో కూడా అంతే. ఏదైనా ఫంక్షన్ జరుగుతుంది అనుకోండి, ఏదైనా మీటింగ్లు జరుగుతున్నాయి అనుకోండి, బహిరంగ సభలు జరుగుతున్నాయి అనుకోండి, ఆ మైక్ శబ్దాన్ని కొద్దిగా పెంచారనుకోండి, ఏంటండి అంత పెద్ద మైక్ సౌండ్ ఇట్టారు, తగ్గించండి అంటారు. ఎందుకు? దానివల్ల వారికి ఏమి ఇబ్బంది ఉండకపోవచ్చు, కానీ మనసులో ఏమున్నది? ఇక్కడ ఈ శాస్త్రులు పరిచయాలు ఇదే రీతిగా యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినప్పుడు పిల్లల మీద కేకలేస్తున్నారు. మరి పిల్లల పెద్దల మీద కేకలేస్తారు, తిరగబడతారు అనుకున్నారేమో తెలీదు. ఇక్కడ ఎవరి మీద కేకలేస్తున్నారు? ప్రధాన యాజకులు శాస్త్రులను ఆయన చేసిన వింతలను దావీదు కుమారునికి చేయమని దేవాలయంలో కేకలు వేస్తున్న చిన్న పిల్లలను కోపముతో మండిపడి పిల్లల తక్కువలేని తను ఆ విధంగా వెళ్ళగక్కుతూ ఉంటారు ఒక్కొక్కరు. ప్రియులారా, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ యెరూషలేమునకు వచ్చి ఆ యెరూషలేము ప్రజలను కాపాడటానికి, వారి పాప బంధకాలు విప్పడానికి, ఆయన శ్రమ పడటానికి సిద్ధపడి ఆయన వస్తే దానికి రకరకాలుగా మరి విమర్శలు చేసేవారు కూడా మనకి అగుపడుచు ఉన్నారు. ప్రియులారా, ప్రియమైన సంగమా, ప్రియమైన విశ్వాసులారా, ఆలోచన చేయండి. అక్కడ అంటూ ఉన్నాడు, నేను ఈ యొక్క ప్రజల కొరకు, ఈ యొక్క జనాంగము కొరకు నేను శ్రమ పడుటకు నన్ను ఇక్కడే శ్రమలకు అప్పగిస్తారు, ఇక్కడే నన్ను బాధలు పెడతారు, అయినా కానీ నేను యెరూషలేమునకు వస్తాను. వచ్చేసాడు. తెలుసు ఆయనకి, ఇక్కడ పట్టుకుంటారని తెలుసు, ఇక్కడ బంధిస్తారని తెలుసు, ఇక్కడ శ్రమ పెడతారని తెలుసు. అయినా ఎందుకు వచ్చాడు యెరూషలేముకి అంటే, యెరూషలేము ప్రజల యొక్క పాపములను తీసివేయటానికి, మన పాపపు బంధకాల నుంచి విడుదల ఇవ్వటానికి ఆయన ఈరోజు మక్కలాది వారంలో ఈ పట్టణములోనికి ప్రవేశించి కట్టబడిన మనలను, పాపములో చిక్కబడిన మనలను ఆయన కట్లు విప్పటానికి ఆయన వచ్చినట్లుగా విలువలేని మనలను ఆయన కోరుకున్నాడు. నోరు లేని మనలను ఆయన కోరుకున్నాడు. విలువలేని మనలను ఆయన కోరుకున్నాడు. ఆ యొక్క కోరుకున్న ఆయన ఏమి చేస్తున్నాడు అని అంటే, ఇప్పుడు గాడిద ఎవరిని మోసింది? ఎవరిని మోసింది? ఇంతవరకు ఆ గాడిదని ఎవ్వరు కూడా ఒక్కలేదు, దానిపైన కూర్చోలేదని స్పష్టంగా రాయబడి ఉన్నది. ఆయనే స్వయంగా చెప్పారు, ఇప్పటి వరకు ఆ గాడిదని ఎవరు కూర్చోలేదు, అలాంటి గాడిద అక్కడ కట్టేస్తుందయ్యా, తీసుకురండి అని అంటూ ఉన్నాడు. ప్రియులారా, ఆలోచించండి. మరి మనము గాడిదకు పోలికగా ఉన్న మనము ఎవరిని మోయాలి? ఎవరిని మోయాలి? మోస్తున్నామా? వాక్యం వినటానికే తల్లకిందులైపోతున్నామా? పరిశీలించండి. దేవుని వాక్యము స్పష్టంగా మనందరితో మాటలాడుతూ ఉన్నది. ఆయన కాడి సులువుగా ఉన్నది, దాన్ని మొయ్యాలి అని మత్తయి సువార్త 11:30 మనం చూస్తాం. అంటే ఇప్పుడు దేవుని యొక్క కాడిని మొయ్యాలి మనం. ఇప్పుడు ఆయన లేరు మనం మొయ్యటానికి, కానీ ఆయన కాడి మనం మొయ్యాలి.
ఇప్పుడు గాడిద పోలికగా ఉన్న మానవులు దేవుని యొక్క కాడిని మోయాలి. అప్పుడైతే గాడిద దేవుణ్ణి మోసింది, ఇప్పుడైతే మనము ఆయన యొక్క కాడిని మోయాలి అని వాక్యములో రాయడం. ఎలా అనగా సులువుగాను, నా కాడి సులువుగాను నా భారం తేలికగా నా భారం తేలికగాను. ఉన్నది. కాబట్టి సులువుగా ఉన్న ఆయన కాడిని మొయ్యాలి. వాక్యం వినటానికి మనకి ఆపతోపాలు పడితే ఇంకా ఆయన కాడిని ఏం మోస్తాం? ఆలోచించండి, పరిశీలించుకోండి. ఈ గాడిద అబ్రాహామును మోసింది. ఈ గాడిద కరువు సమయంలో యాకోబు పిల్లలకు ధాన్యాన్ని తెచ్చిపెట్టింది. ఈ గాడిద మోషే అతని పిల్లలను ఐగుప్తులోకి తీసుకెళ్ళినట్లుగా నిర్గమకాండము 4:7 చూస్తున్నాం. మరి ఈ గాడిద ఆదికాండం 22వ అధ్యాయంలో 3వ వచనంలో అబ్రహామును మోసినట్లుగా చూస్తూ ఉన్నాం. అంతేకాదు, ఈ గాడిద పాపము చేసిన వారికి బుద్ధి చెప్పినట్లుగా కూడా సంఖ్యాకాండం 22వ అధ్యాయంలో చూస్తున్నాం. బిలాముకు బుద్ధి చెప్పింది ఈ గాడిద. ఇది నోరు లేని గాడిదే కావచ్చు, విలువ లేని గాడిదే కావచ్చు. ఇలాంటి గాడిద ఎన్నో రకాలుగా ఉపయోగపడింది. ఈ గాడిద, ఆ గాడిదను పోలిన మనము ఇప్పుడు దేవుని యొక్క కాడిని మనం మోయాలి. గాడిదకు పోలికగా ఉన్న మనము దేవుని కాడిని మోయాలి. ప్రియులారా, ఆలోచించండి. మనము దేవుని యొక్క కాడిని మోయాలి. అది చాలా సులువుగా ఉన్నది, చాలా తేలికగా ఉన్నది. పొలము దున్నటానికి ఎద్దుల పైన రెండిటిపైన కాడి పెడతారు, లేదా ఆ యొక్క బండి నడపటానికి 2 ఎద్దుల మెడల పైన కాడిని మోపుతారు. అవి 2 లాక్కెడుతూ ఉంటాయి. ఆ లాక్కెళ్ళేటప్పుడు ఆ యొక్క కాడే ఆ ఎద్దుల యొక్క నడుపు పైన మెడ పైన ఇలా 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 ఊగినప్పుడు ఎంత బాధేస్తుంటుందండి ఎద్దుకి. అయినా అది బండి నడపటం మానేస్తుందా? తొక్కు దున్నటం మానేసిందా? ఎందుకని? తన బాధ్యత అది. రైతు ఎందుకు ఎత్తుని పెంచుతున్నాడు? తనకు ఉపయోగపడుతుందని, బండి నడుపుతాదని, నాగటితో తన యొక్క పొలము దున్నుతాదని. అది ఒకవేళ ఆ మెడ నొప్పి చేత స్లోగా నడుస్తుంటే మళ్ళీ మనమా కర్రతో కొడుతూ ఉంటాం. అంతటి బరువైనది కాదు నా కాడి, సులువైనది అంటున్నాడు దేవుడు. ఈ కాడిని నీవు మొయ్యాలి. ఇప్పుడు ఈ 2025 నాటి మట్టలాదివారం నుంచైనా దేవుని యొక్క కాడిని నీవు మొయ్యాలి. అందుకే గాడిదను ఎంచుకున్నాడు. ఆ గాడిద లాంటి మనము కూడా దేవుని కాడిని మొయ్యవలసిన వారుగా ఉన్నాము. రెండవది ఖర్జూరపు మట్టలు. ఇప్పుడు ఈ ఖర్జూరపు మట్టలని ఎక్కడ కనపడుతున్నది? మత్తయి 21:8 ఏమన్నదంటే, చెట్లు కొమ్మలు నరికిరి, అవి దారి పొరుగునా పరిచి అన్నది. మరి ఆ యొక్క మార్కు 11:8 కూడా ఏమని రాయబడినది? కొందరు చెట్టు కొమ్మలను నరికి దారి పొడవునా పరిచిరి అని రాయబడింది. చూడండి, ఇటీవల కాలంలో చాలా చోట్ల చేనుకు చుట్టూ చీరలు కడుతున్నారు. గమనించారో లేదు? ఎందుకనంటే ఆ లోపల ఉన్న చేను బయటకు కనపడకూడదని, లేదా ఆ పశువులు లేదా ఆ మేకలు గొర్రెలు వచ్చి తోటలు తినకుండా ఉండటానికి అడ్డుగాను ఏదో కడుతున్నారు. మరి అన్ని చీరలు ఎక్కడే? దానికోసం పనిగట్టు కొన్నారా? లేదు. వారి ఇంటిలో పాత పడిపోయి నలిగిపోయి బీరువాలో మూలుగుతున్న చీరలన్నీ తీసుకొచ్చి ఆ పొలం చుట్టూ కడుతున్నారు. అట్టి రీతిగానే యెరూషలేము దేవుడు వచ్చినప్పుడు, యేసు ప్రభు వారు వచ్చినప్పుడు వారి బట్టలను పరిచిరి. అనేకులు తమ బట్టలను దారి పొడుగునా కూడా పరిచిరి. కొందరు తమ పొలములో నరికిన కొమ్మలు పరిచిరి. మరి ఖర్జూరవనం ఉంది అక్కడ? అమ్మా, ఖర్జూరవనం ఉందా? చూడండి, మత్తయి సువార్తలో ఖర్జూరవనం లేదు, మార్కు సువార్తలో లేదు. లూకా సువార్తలో చూడండి, లూకా సువార్త 19:35 చదవండి. అక్కడ కూడా ఏమని రాయబడిందో చూడండి, చదవండి ఫలితంగా. 19:35
ఆ, 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 బట్టలు వేసి వేసి, ఉమ్, 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 బట్టలు దారపడిన పంచిరి ఉమ్, మొదటి పట్ట నుండి ఉమ్, ఆయన సమీపిస్తున్నప్పుడు ఉమ్, ఉమ్, పడిందట. ఉమ్, పరలోకమందు సమాధానము సర్వోన్నతుని కరుణలో మహిమయు ఉండునుగాక. ఉమ్, తాము వచ్చిన అద్భుతములోనికి చూసి ఉమ్, చేయసాగిరి. ఉమ్, సముద్రంలో ఉన్న కొందరు పరిచయులు ఉమ్. అక్కడ ఎక్కడన్నా ఖర్జూర మొక్కలు ఉందా? ఉందా? కనపడుతుందా? వీళ్ళారా ఆలోచించండి. మరి ఖర్జూరపు మొక్కలని మనం అన్నాము. ఇప్పుడు ఖర్జూరపు మొక్కలు పరిచారు అని అన్నాం. చూడండి, యోహాను సువార్త 12వ అధ్యాయము 13వ వచనంలో ఆ మాటలు మనకు కనపడుతూ ఉన్నాయి. ఖర్జూరపు మొక్కలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి, జయము జయము, ప్రభు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక అని కేకలు వేస్తుంది. ఏ మాటలు అవి? ఖర్జూరపు మొక్కలు. వీళ్ళారా ఆలోచించండి. అంటే ఖర్జూరపు మట్టలు, ఖర్జూరపు చెట్లు అనుకూలంగా ఉన్నవారు అని వేసి ఉంటారు, లేకపోతే కొన్ని మట్టలు పరిచి ఉంటారు. ఏది ఏమైనప్పటికీ ఖర్జూరపు మట్ట అనే మాటకు చాలా ప్రాముఖ్యత ఉన్నది. ఈ ఖర్జూరపు మట్టలు పరిచినటువంటి విధానాన్ని మనం చూసినప్పుడు ఈ ఖర్జూరపు మట్ట 5 విషయాలకు సూచనగా కనపడుతూ ఉన్నది. ఈ ఖర్జూరపు మట్ట ఎలాగుంటదనంటే, ఇది చక్కగా అలంకారముగా ఉంటది చెట్టు. అంటే ఆ యొక్క కొమ్మలు ఒకదానికొకటి తాడు పేలినట్టుగా అలంకారముగా ఉంటాది. అది దినవృత్తాంతముల 2వ గ్రంథంలో 3వ అధ్యాయం 5వ వచనంలో ఆ మాటలు మనకు కనపడుతూ ఉన్నది. అంటే ఇది అలంకారానికి పోలికగా ఉన్నది. కాబట్టి మీరు 1 తిమోతి పత్రికలో 2వ అధ్యాయంలో 10వ వచనంలో చెప్పినట్లుగా మీరు సత్క్రియలు అనేటువంటి దాన్ని అలంకరించుకోవాలి. ఈ మరి ఈ ఖర్జూరపు చెట్టు ఏ రీతిగా అయితే అలంకారప్రాయంగా కనపడుతూ ఉన్నదో, అట్టి రీతిగా మీరు సత్క్రియలను మీరు అలంకరించుకోవాలి అని చెప్పటం కోసం ఈ యొక్క ఖర్జూరపు మట్టల గురించి ఈ రోజు మనం మాట్లాడుతూ ఉన్నాం మట్టల ఆదివారంలో. రెండవది, ఇది ఫలభరితమైనటువంటి చెట్టు అని చెప్పబడుతూ ఉన్నది. ఎందుకనంటే కీర్తన 92వ అధ్యాయం 12వ వచనంలో చెప్పిన రీతిగా ఈ యొక్క ఖర్జూరపు వృక్షం అంతా మువ్వలాగా ఉంటదట. అంటే ఎక్కువ కాయలు కాస్తుంది. ఈత చెట్టుకి ఎన్ని కాయలు ఉంటాయండి? అలాగే ఈ ఖర్జూరపు చెట్టు కూడా విస్తారమైన గలల చేత అది ఎక్కువ దిగుబడిని ఇస్తూ ఉంటది. కాబట్టి ఇది ఎలాగుంటదంటే ఫలభరితమైన జీవితానికి ఆదర్శంగా ఉన్నది. కాబట్టి నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె నవ్వెదరు. అంటే ఏమిటి? అది ఫలభరితంగా ఉంటది, ఎక్కువ కాయలు కాస్తుంది. కాబట్టి ఆ ఖర్జూరపు చెట్టుని ప్రేలిన వారిగా మీరుండాలని, అంటే ఫలభరితమైన జీవితంగా మీరు ఉండాలని ఈ ఖర్జూరపు మట్టలాదివారం రోజున ఈ ఖర్జూరపు మట్ట గురించి మీకు తెలియపరచటం జరుగుతూ ఉన్నది. మూడవది, ఇది సంతోషానికి పోలికగా ఉన్నది. లేవి కాండంలో 23వ అధ్యాయంలో 40 నుంచి 40 వచనాలు చదివినప్పుడు పర్ణశాల పండుగల్లో ఈ మట్టలు పట్టుకుని సంతోషముతో స్తుతులు గానాలతో ఉన్నారట జనం. అంటే నీవు కూడా ఈ యొక్క ఖర్జూరపు చెట్టుని చూసి నీవు కూడా నీ జీవితంలో ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి అని చెప్పటం కోసం ఈ ఖర్జూరపు చెట్టును మీకు చూపించటం జరుగుతూ ఉన్నది. ఫిలిప్పీయులు రాసిన పత్రికలు 4వ అధ్యాయం 4వ వచనంలో ఆ మాట కనపడుతున్నది. ఎల్లప్పుడూ మీరు ప్రభువునందు ఆనందించుడి. అంటే మీ ఆనందం ఎప్పుడూ ఉండాలి. కొద్ది రోజులు, కొద్ది నెలలు, కొద్ది సంవత్సరాలు కాదు. అలాగుండాలంటే ఖర్జూరపు మట్ట చెట్టులాగా నీ ఎప్పుడు కూడా సంతోషభరితంగా ఉండాలి.
అదే రీతిగా ఈ యొక్క ఖర్జూరపు చెట్టును నీవు పరిశీలించినప్పుడు అది స్థిరత్వానికి పోలికగా ఉన్నది. అంటే ఏమిటి అంటే అది తిన్నగా ఎదుగుతాదట. ఖర్జూరపు చెట్టు తిన్నగా ఎదుగుతుందట, వంకర టెంకరగా కాకుండా. మరి నీవు ఎలాగున్నావు? తిన్నంగా నడుస్తున్నావా? తిన్నంగా బ్రతుకుతున్నావా? అది గమనించుకోవాలి. అంటే ఇప్పుడు మనము తిన్నంగా ఎదగాలి. ఎఫెసీ పత్రిక 4:15-16 వచ్చినవి చెప్పబడుతున్నది. మీరు అన్ని విషయాల్లో ఎదగాలి, వంకర టింకరగా కాదు, తిన్నగా ఎదగాలి. మీరు ఎదగటానికి, మీ బ్రతుకులో ఎదగటానికి, మీ జీవితంలో ఎదగటానికి ఈ ఖర్జూరపు చెట్టును పోలి స్థిరత్వముగా, తిన్నగా, నిటారుగా ఎదిగేలాగా ఉండాలి. ఇది 4వది. 5వది విశ్రాంతికి పోలికగా ఉన్నది. ఇది విశ్రాంతికి పోలికగా ఉన్నట్టు మనకు కనపడుతూ ఉన్నది. అంటే నిర్గమకాండ 15-17 చెప్పబడిన రీతిగానే ఈ యొక్క చెట్టు దాని క్రింద అనేకమైన వారికి నీడనిస్తూ విశ్రమించే వారికి నీడను అనుభవించేవానిగా ఉన్నది. అందుకే నీవు కూడా నలుగురికి ఉపయోగపడేలాగా బ్రతకాలి. నీవు కూడా ఎదుటి వారికి నీడిచ్చేలాగా ఉండాలి. కాబట్టి ఈ చెట్టును పోలి, ఖర్జూరపు చెట్టును పోలి నీవు కూడా అలాగూ బ్రతకాలి. ఒకటి గాడిదలాగా నీవు దేవుని యొక్క కాడి అంటే దేవుని పని నీవు చేసేవానిగా ఉండాలి. దేవుని పని చేయటానికి వెనకం చేసేవారు అధికంగా కనపడుతూ ఉన్నారు. దేవుని సన్నిధిలో పని చేయటానికి అనేక మంది వెనకం చేస్తారు. చూడండి, ఒక గౌరమ్మ గారు తప్ప ఎవరు కూడా చర్చికి రావటం, ఎవరు రావటం. దేవుని పని చేయాలి. దేవుడి పని మనం చేస్తే మన పని దేవుడు చేస్తాడు. అయితే మనకి నీడ లేకపోవచ్చు, అయినా కడుక్కోవాలి కదా. ఆదివారం ప్రియులారా గమనించండి, దేవుని పనిలో మనం ఉండాలి. అందుకనే ఎన్నిక లేని గాడిదని, నోరు లేని గాడిదని ఎన్నుకున్న దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. ఇప్పుడు నీవు కూడా దేవుని పని చేసేవానిగా ఉండాలి. ఆయన వచ్చినప్పుడు ఆ యొక్క దారి పొడుగున ఆ మార్గమంతటిలో కూడా ఖర్జూరపు మట్టలో పరిచారు. ఆ ఖర్జూరపు చెట్టు, ఆ ఖర్జూరపు కమ్మలు, ఆ ఖర్జూరపు కాయలు నీ జీవితానికి ఏ విధంగా ఉన్నాయో పరిశీలన చేసుకోవాలి. ఖర్జూరపు కాయల్లాగా నీ జీవితము కూడా విస్తృతంగా ఫలించేలాగా ఉండాలి. ఖర్జూరపు చెట్టులాగా నీవు నిటారుగా పెరిగేలాగా ఉండాలి. ప్రియమైన సంగమా, ప్రియమైన విశ్వాసులారా, ఆలోచన చేయండి. దేవుని వాక్యము మనందరితో మాటలాడుతూ ఉన్నది. దేవుడు సెలవిచ్చిన రీతిగా ఆయన ఎన్నుకున్నాడు గాడిదను. ఆయన వస్తున్నప్పుడు ఖర్జూరపు బట్టలు వేశారు. అయ్యో, నా చీర మొన్న కొనుక్కున్నానండి అని అనుకోలేదు వారు. దారి పొడుగున ఎక్కడా కూడా ఆయనే గాడిద ఉన్నాడు. గాడిద కాలిక కూడా మట్టి అంటకుండా మళ్ళీ బట్టలేసి ఆయన్ని ఊరేగిస్తూ తీసుకువెళుతూ ఉన్నారు. ఎందుకో తెలుసా? వాళ్ళని కాపాడటానికి వాళ్ళ రాజు వచ్చాడు. మరి నిన్ను కాపాడటానికి నీ రాజు నిన్ను అడుగుతూ ఉన్నాడు. నా కాడి మొయ్యమని, సులువుగా ఉన్నదని, నా పని చేయమని అడుగుతూ ఉన్నాడు. మరి నీవేం చేస్తున్నావో పరిశీలించుకో, నీవేం చేస్తున్నావో ఆలోచించుకో. దేవుడు నీ జీవితంలో ఫలింపు దయచేయటానికి, ఖర్జూరపు చెట్టులాగా ఫలించేలాగా నిన్ను చేయటానికి ఆయన నిన్ను పిలుస్తున్నాడు. నువ్వు తిన్నంగా నడుచుకున్నప్పుడు మాత్రమే, నువ్వు తిన్నంగా నడకుండా అడ్డదారులు నడిచినప్పుడు దేవుడు నీ జీవితానికి ఫలింపునివ్వడు. కాబట్టి ఈ మట్టలాదివారం రోజున దేవుడు నీ జీవితంలో, నీ బ్రతుకులు ఫలింపు తాగి చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అట్టి ఫలింపు నీకు కావాలంటే నీవు ఆ యొక్క ఖర్జూరపు చెట్టులాగా తిన్నగా ఎదుగుతూ, దేవుని యందు భయభక్తులుగా నువ్వు జీవిస్తూ, దేవుడు అనుగ్రహించే దీవెనలకు, ఆశీర్వాదాలకు నీవు పాత్రలుగా మిగలాలని తెలియపరుస్తూ ఈనాటి మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడి వాక్యం మనందరి వెనుకడిలో దీవించును గాక. ఆమేన్. మీ అందరికీ నా వందనము.